ఎవరు కనపడరా? అయ్యగారు అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. ఎవరిని? పెద్దమ్మగారు కనపడడం లేదు. నీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు ఇడిచిపెట్టిపోయారా? నోరమై అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు, ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును పదండి గంగాధర్ గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి. వస్తున్నా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎక్కడి వాయ్? మా అన్నగారి వాయ్. అరే ఈ గుర్రం వెనక్కి కానీ ముందుకు పోరే. తోటం చేత అయితేగా గుర్రం చచ్చిపోతుంది, వెనక్కి తక్కువండి. ఇలా అయితే మనం వెళ్ళినట్టే. కొంచెం జాగ్రత్త తోడరా బాబు. పని వాయ్. కథలు చెప్ప పని. ఖాళీపేట జమీందారు. అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే. లేవండి. అన్నగారు లేవండి. సంతోషం. రండి కొంచెం కొంచెం రండి. మెడగడ మెరగొట్టేశాడు. నన్ను అడుగు కూడా. అనుకో కారు వస్తుంది. మన ధన్నే అదే 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 గుర్తాం. నాకు పేరు కరీం సాహిబ్ సార్. కరీం సాహెబు ఈ బట్టలు మావారిగా. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి. ఇదిగో సాహెబు, మా వాడిని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. మీరు పదండి. పదండి.
అక్క నన్ను క్షమించక్క అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి అక్క నేను మహా పాపిని. ఊరుకోమ్మ, ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్ప. ఊరుకో ప్రియా, ఊరుకోమ్మ. అను అను ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్నతాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయన లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును. కోటయ్య గారు, అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతల మా అమ్మాయి హాస్యానికి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అదే పోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి. వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారింట్లో ఉన్నారు. వారమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అది అసలు విషయం ఏమిటంటే, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను ఏం మాటలివి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను కాదు, వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణ ప్రధానం గాని కులగోత్రాలు కాబట్టి తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగు మా వంశరకు. నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతికుండగానే పెళ్లి ఖాయం చేసుకుని నీ ఇష్టమేననుకున్నావా? నహోలించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం, గోత్రం, వంశం, మర్యాద అన్ని గంగలు కలుద్దామనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి, మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం ఆడాడు. నీ గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి, పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు, మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు, అయ్యా జమీందారు గారు చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకుని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇదిగో సార్, పట్టుకు వచ్చాను. మొహమానం ఇప్పించండి. గురునాథం, ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉండరారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడనా? రే, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు.
నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊరగొడతాను. నువ్వు కొంచెం చెప్పరా చెప్పరా. పింగళ పింగళ అదెవర్రా? మా చిన్నమ్మాయి అండి, ప్రియంవద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు ఏదో పెళ్లిలో పెళ్లి, మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపితురు. మీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. అమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ధనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లికి ఏర్పాటు చేసేద్దాం. అయ్యా రావు బహదూర్ గారు, అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడ ఉమ.